ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. యూనియన్ గౌరవ అధ్యక్షులు అజయ్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జీవో నెంబర్ 36 ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కి పెంచాలని డిమాండ్ చేశారు. వెంటనే వేతన సవరణ చేయాలని అన్నారు. సహకార సంఘం ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ లేని కారణంగా గ్రాడ్యుయేటీని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పెంచాలని కోరారు. సహకార సంఘం ఉద్యోగుల్ని 60 నుంచి 62 అమలు చేయాలి. 60 నుంచి 62 అమలు చేయాలి. సహకార సంఘం ఉద్యోగులు ఈ రోజున పిఏసిఎస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు కలెక్టర్ ఆఫీసుల దగ్గర. ముఖ్యంగా ఎప్పుడో 2016లో విడుదల చేసినటువంటి 2019లో విడుదల చేసినటువంటి జీవో 36ని ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు. ఆ పే స్కేల్స్ని అమలు చేసే విధంగా డిసిసిబి అలాగే ఆప్కాబ్ కూడా ఫండ్స్ ఏర్పాటు చేసి వెంటనే 36 జీవోని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 62 సంవత్సరాలకి పదవి విరమణ వయసు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యోగులకి గ్రాట్యుటీ సౌకర్యాన్ని గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలి. చట్ట ప్రకారం ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి జీతాలను బట్టి 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు 12 లక్షలు ఆ మేరకి గ్రాట్యుటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజున గవర్నమెంట్ పిఏసిఎస్ని ప్రైవేటీకరించి ప్రైవేటు వ్యక్తులకి కంపెనీలకి దారదత్తం చేయాలని చూస్తూ ఉంది. సిఐటి యూనియన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఈ రోజున కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తూ ఉన్నాం.